Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. దీనిని ఎలా పోల్చాడు అంటే సర్ప సంతానంతో పోల్చాడండి. పాముతో పిలిచాడు. పామును మనం గమనించినట్లయితే ఎందుకు పాముతో కంపేర్ చేయవలసి వచ్చింది అనేటువంటిది మనం గమనించినట్లయితే, పాము భూమి మీద తిరిగినంతసేపు వాటికి ఆహారం దొరికితే సంతృప్తి చెందుతుంది. లేకపోతే ఒక కప్ప కానీ ఒక ఎలుగు లాంటి జీవులు కానీ ప్రాకేవి దొరికినప్పుడు తన యొక్క ఆకలిని తీర్చుకున్నప్పుడు, ఇప్పుడు వాటి యొక్క స్థితి ఆహారము దొరికినందువల్ల లభించడందువల్ల సంతృప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఆహారము వాటికి దొరకలేదో పాములు నీటిలోనికి దిగుతాయటండి. భూమి మీద నుండి నీటిలోనికి దిగుతాయట. నీటిలోనికి దిగి ఏమి చేస్తుందంటే వాటిలో ఉన్నటువంటి చేపలను తింటూ ఉంటుంది, తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. ఇలా యోహాను గారు పాములతో పోల్చడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అక్కడ అయిపోయింది, యెరూషలేములో మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది, యెరూషలేములో ఉన్నవారిని మీ యొక్క పేరును బట్టి ధర్మశాస్త్రంలో ఉన్నది అనేటువంటి అతిశయోక్తిని బట్టి ఎంతో పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు యోదయారణ్యంలోనికి వచ్చి నీటి బాప్త్యసం పొందుతున్నటువంటి వారితో కూడా బాప్త్యసం పొందడానికి మీరు సిద్ధమయ్యారా? నీటిలో మునిగేటువంటి పాము ఎలాగా అయితే తన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుందో, ఆహారం కోసం వెతుకులాడుతుందో, అలా వారిని సద్దూకయ్యలను పరిసయ్యులను పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నీటిలో సర్పం ములుగుతుంది కానండి, తన యొక్క చర్మాన్ని తడుపుకుంటుంది కానీ వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషాన్ని మాత్రం తీసుకోలేదు. నీటిలో మునగడం వల్ల తన చర్మం తడుస్తుంది కానీ, తన దేహం తడుస్తుంది కానీ, తనలో ఉన్నటువంటి ఆ యొక్క విషతుల్యమైనటువంటి ఆ యొక్క పదార్థం మాత్రం పోవట్లేదు. ఇప్పుడు మనము కూడా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా మనము నీటిలో మునగడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. పాము నీటిలో ములుగుతుంది, తన చర్మం తడుస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి విషం మాత్రం పోవట్లేదు. అలాగే మనము మారు మనసు అనేది లేకుండా, పాప క్షమాపణ అనేది లేకుండా మనము బాప్తిస్మము తీసుకుంటే గనక మనలో ఉన్నటువంటి విషం పోదు, మనలో ఉన్నటువంటి చెడు పోదు, మనలో ఉన్నటువంటి పాపం పోదు. కేవలం మన యొక్క దేహం తడిచిందంతే, మునిగి లేచామంతే తప్ప మన స్థితి మాత్రం మారలేదు. అందుకొరకు బాప్తీసానికి ముందు మనము కలిగి ఉండవలసింది ఏంటయ్యా అంటే మారు మనసు కావాలి, పాప క్షమాపణ హృదయం కావాలి. ఎవరైతే ఈ మారు మనసు పాప క్షమాపణను కలిగి లేరో, బాప్తీసానికి సిద్ధపడుతున్నారో వారు సర్ప సంతానము. వారు సర్ప సంతానము. ఎందుకు ఈ మాట నేను చెప్పడానికి ఆశపడుతున్నానంటే, ఈనాటి క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే ఏమంటే అనేకులు క్రైస్తవులుగా ఉన్నామని పిలువబడుతున్న వారు బాప్తీసం తీసుకోలేదా వీళ్ళు అంటే తీసుకున్నారు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళట్లేదా అంటే వెళుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారంటే మరి తెలీదు, చదువుతున్నారో లేదో మాకు తెలీదు, చదువుతున్నారే అనుకో. కానీ వీరు మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించట్లేదు. ఎలా ఫలించట్లేదు అంటే, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు అంటే వీరు కూర్చునేది అక్కడే. ఎక్కడైతే మోహపు చూపు ఒక స్త్రీ యొక్క బాహ్య ఆకృతిని చూసి హేళన చేస్తున్నారో అక్కడ ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, ఈనాడు అనేక మంది అలాంటి విషయాలకు వారి యొక్క హృదయాన్ని అప్పగించుకుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నువ్వు పరిశుద్ధముగా ఉంచమని ప్రభువు చెబుతుంటే,
మద్యపానం చేత దాన్ని అవమానపరుస్తుంటే ఇప్పుడు వారు బాప్తిస్మం ఎలా తీసుకున్నారు అంటే శరీరానికి మాత్రమే తీసుకున్నారు. వారు హృదయంలో ఉన్నటువంటి పాపం పోలేదు. వారు క్రీస్తు నా కొరకు మరణించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి పాప క్షమాపణ వారిలో లేదు. కాబట్టి వీరిని ఎలా పోల్చవచ్చు అంటే సర్ప సంతానంగా పోల్చవచ్చు. ఈనాడు ఎవరైనా మీకు తాగుబోతులు క్రైస్తవులుగా ఉన్నారు, తాగి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని తింటున్నారు, తాగుతున్నారు అంటే వారిని మనం ఎలా పోల్చొచ్చు అంటే సర్ప సంతానముగా పోల్చొచ్చు. కానీ ఈనాడు ఎవ్వరు కూడా అలాంటి వారిని గద్దించట్లేదు, సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి స్థితిలో లేరు అండి. కానీ యోహాను ఏం చెప్తున్నాడంటే సర్ప సంతానమా, ఎంత ఖచ్చితంగా యోహాను గారు సంబోధిస్తున్నారో చూడండి.